పెగాసిస్ స్పైవేర్ దేశంలో పెద్ద దుమారమే రేపింది. విపక్ష నేతల నుంచి న్యాయమూర్తులు, జర్నలిస్టుల వరకు అందరి ఫోన్స్ని కేంద్రం హ్యాక్ చేస్తోందన్న విమర్శలు అప్పట్లో పార్లమెంట్ను కుదిపేశాయి. సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది గొడవ. ఇప్పుడు మరోసారి అదే తరహా వివాదం రాచుకుంది. కారణం సంచార్ సాథీ యాప్. అసలేంటి అప్లికేషన్, ఎలా పనిచేస్తుంది, మన మొబైల్లో ఈ యాప్ ఉంటే లాభమా నష్టమా? వాచ్ స్టోరీ. సంచార్ సాథీ మోసాలపై ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. మొబైల్స్లో ఇది తప్పనిసరి అంటూ టెలికాం శాఖ జారీ చేసిన ఆదేశాలు తీవ్ర దుమారం రేపాయి. సంచార్ యాప్ మరో పెగాసిస్ అంటూ విపక్షాలు విరుచుకుపడ్డాయి. బీజేపీ దేశాన్ని నియంతృత్వం వైపు నడిపిస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా. విపక్షాల విమర్శల నేపథ్యంలో సంచార్ సాథీ యాప్పై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఇష్టం లేకుంటే ప్రీ ఇన్స్టాల్ యాప్ను డిలీట్ చేసుకోవచ్చునని వెల్లడించింది. ఇది సైబర్ सिक्योरिटी ఉద్దేశించిన యాప్ మాత్రమేనని తెలిపింది. पर हर व्यक्ति को देश में नहीं मालूम कि मुझे फ्रॉड से प्रोटेक्ट करने के लिए, मुझे चोरी से प्रोटेक्ट करने के लिए ये ऐप है. तो हर व्यक्ति तक ये ऐप पहुंचाना हमारी जिम्मेदारी है. अगर आपको डिलीट करना है तो डिलीट कर दो, नहीं इस्तेमाल करना है तो रजिस्टर मत करो. जब आप रजिस्टर करोगे तभी तो एक्टिव होगा, रजिस्टर नहीं करोगे तो इनएक्टिव होगा. సంచార్ సాథీ యాప్ ఫోన్లో ఇన్స్టాల్ అయిన తర్వాత IMEI నెంబర్ CEIRతో అనుసంధానం అవుతుంది. IMEI అనేది ప్రతి మొబైల్కు ప్రత్యేకంగా ఉండే 15 అంకెల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ నెంబర్. CEIR ఒక కేంద్రీకృత డేటాబేస్. చట్టబద్ధంగా తీసుకున్న ప్రతి మొబైల్ వివరాలు ఇక్కడ రికార్డ్ అయి ఉంటాయి. ఫోన్ పోయినా, దొంగతనానికి గురైనా ఈ యాప్ ద్వారా బ్లాక్ చేసేలా రిక్వెస్ట్ చేయవచ్చు. తరువాత సంబంధిత మొబైల్ IMEI ఎక్కడా పనిచేయకుండా అన్ని నెట్వర్క్లను CEIR అలర్ట్ చేస్తుంది. దాంతో సిమ్ మార్చినా ఫోన్తో ఉపయోగం లేకుండా పోతుంది. సంచార్ సాథీ యాప్ ద్వారా అనుమానిత కాల్స్, SMSలు వచ్చినప్పుడు కాల్ లాగ్ నుంచే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఒకరి పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం సంచార్ సాథీ యాప్ను విడుదల చేసింది. దీనిని ఉపయోగించడం వల్ల ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా పోయిన ఫోన్లు రికవరీ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దొంగతనానికి గురైన 3.7 లక్షల ఫోన్లను బ్లాక్ చేశారు. 30 మిలియన్ల మోసపూరిత కనెక్షన్లను తొలగించారు. ఆన్లైన్ మోసాలు, డిజిటల్ స్కామ్స్ పెరిగిపోయిన నేపథ్యంలో వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని మొబైల్స్లో సంచార్ సాథీ యాప్ను తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. 90 రోజుల్లో ఈ ఆదేశాలు అమలు కావాల్సి ఉంది. ఈ మేరకు యాపిల్, శాంసంగ్, వన్ప్లస్, షామీ వంటి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే సంచార్ సాథీ యాప్ను మొబైల్స్లో ప్రీ ఇన్స్టాల్ చేయాలన్న కేంద్రం ఆదేశాలను యాపిల్ సంస్థ తిరస్కరించింది. గోప్యత, భద్రతా అంశాలను కారణాలుగా పేర్కొంది. ఇది తమ ప్రైవసీ పాలసీకి విరుద్ధమంటున్నాయి యాపిల్ వర్గాలు.